నమస్కారం అందరికీ. ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఇది ముఖ్యమైన సమాచారం. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల ట్యూషన్ ఫీజులపై ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. మొత్తం 160 ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులను ఖరారు చేస్తూ విద్యాశాఖ మార్చి 5న జీవో నంబర్ 6ను జారీ చేసింది. ఈ కొత్త ఫీజులు 2025 నుండి 2028 వరకు ఉండే 3 సంవత్సరాల బ్లాక్ పీరియడ్కు వర్తించనున్నాయి. ముఖ్యంగా ఈసారి 33 ఇంజనీరింగ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు 1 లక్ష రూపాయలకు పైగా ఉండటం గమనార్హం. అవును, గత బ్లాక్ పీరియడ్లో కూడా 33 కళాశాలల్లో ఫీజు ₹1,00,000కు పైగా ఉండేది. అయితే అప్పట్లో ₹1,00,000 ఫీజున్న కళాశాలలు 7 ఉండగా ఈసారి అవి 2 మాత్రమే ఉండటం మరో విశేషం. మొత్తం ఫీజుల్లో అత్యధికంగా హైదరాబాద్లోని సిబిఐటి కళాశాలకు సంవత్సరానికి ₹1.83 లక్షల ట్యూషన్ ఫీజును నిర్ణయించారు. దాని తర్వాత ₹1.75 లక్షల ఫీజుతో వాసవి ఇంజనీరింగ్ కళాశాల రెండో స్థానంలో నిలిచింది. ఇంకా ఎంజీఐటి కళాశాలకు ₹1.67 లక్షలు, సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ₹1.63 లక్షలు, నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు ₹1.62 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. అలాగే గోకరాజు రంగరాజు కళాశాలకు ₹1,60,500, విఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి కళాశాలకు ₹1,59,600, బీవీఆర్ఐటి కళాశాలకు ₹1,46,600, కిట్స్ కళాశాలకు ₹1,46,200 ఫీజులను నిర్ణయించారు. ఈ విధంగా మొత్తం 33 ఇంజనీరింగ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు ₹1,00,000కు పైగా ఉండనుంది. అదే సమయంలో కనీస ట్యూషన్ ఫీజు ₹45,000గా నిర్ణయించారు. రాష్ట్రంలోని 21 ఇంజనీరింగ్ కళాశాలలకు ఈ కనీస ఫీజును ఖరారు చేశారు. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అయిన టీఏఎఫ్ఆర్సీ ఈ ఫీజులపై సమీక్ష నిర్వహించింది. ఇందులో 19 కళాశాలలకు ఇప్పటివరకు ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గిస్తూ సిఫారసు చేసింది. అలాగే మరో 80 కళాశాలలకు ₹1 కూడా పెంచకుండా కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ సిఫారసులను ప్రభుత్వం ఆమోదిస్తూ కొత్త జీవోను జారీ చేసింది. ఇక ఈ కొత్త ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26 నుంచే అమల్లోకి వస్తాయి. అంటే 2025-26, 2026-27 మరియు 2028 విద్యా సంవత్సరాల్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు ఈ ఫీజులు వర్తిస్తాయి. ఒకసారి ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత ఆ విద్యార్థులు 4 ఏళ్లపాటు ఇదే ట్యూషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి 19 కళాశాలల్లో ఫీజు తగ్గించారు. గత సంవత్సరం వరకు ఉన్న ఫీజును టీఏఎఫ్ఆర్సీ తగ్గించింది. గత ఆగస్టులో ఎంసెట్ కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థుల నుంచి పాత ఫీజులనే వసూలు చేశారు. తర్వాత ప్రభుత్వం కొత్త ఫీజులను నిర్ణయించిన తర్వాత ఫీజు తగ్గితే ఆ తేడా మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ అప్పట్లో తెలిపింది. అందువల్ల ఇప్పుడు 19 కళాశాలల్లో ఫీజు తగ్గినందున అక్కడ ఇప్పటికే పూర్తి ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఆయా కళాశాలలు ఆ తేడా మొత్తాన్ని తిరిగివ్వాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగించే విషయమని చెప్పాలి. కాబట్టి ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు కొత్త ట్యూషన్ ఫీజుల వివరాలను తప్పకుండా తెలుసుకొని తమకు అనుకూలమైన కళాశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇలాంటి అడ్మిషన్ సమాచారం, విద్యా వార్తలు, ఉద్యోగవకాశాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.